జైశాలి 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 జైశాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం, మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. శ్రమయైనా కరువైనా లేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శ్రమయైనా కరువైనా లేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం, మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం.
మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు మనిషి పుట్టింది ఒకని నుండే మరణమొచ్చింది ఆ ఒకని నుండే మనిషి పుట్టింది ఒకని నుండే మరణమొచ్చింది ఆ ఒకని నుండే మనుషులంతా ఒక్కడే అందరి దేవుడు ఒక్కడే మనుషులంతా ఒక్కడే అందరి దేవుడు ఒక్కడే యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి కులమే లేదు మతమే లేదు ప్రాంతీయ తత్వమే లేనే లేదు కులమే లేదు మతమే లేదు ప్రాంతీయ తత్వమే లేనే లేదు మొదటి మనిషికి లేదు కులం మనిషిని చేసిన దేవునిదే కులం మొదటి మనిషికి లేదు కులం మనిషిని చేసిన దేవునిదే కులం యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి మనిషికి పుడితే మనుష్య కుమారుడు రాజుకు పుడితే రాజకుమారుడు మనిషికి పుడితే మనుష్య కుమారుడు రాజుకు పుడితే రాజకుమారుడు దేవునికి పుడితే దైవ కుమారుడు మనుషులంతా దైవ కుమారులే మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు
మానవ బాంబులతో కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. చెప్పాడు ముందే యేసు, జరుగుతున్నాయి మీ మధ్య నేడు. చెప్పాడు ముందే యేసు, జరుగుతున్నాయి మీ మధ్య నేడు. సావు చంపై అడ్డొస్తే కాల్చై, ఉగ్రవాదులదే ఈ నినాదం. ప్రాణం తీసై గురి చూసి కాల్చై, నరహంతకులది మారణ హోమం. మానవ బాంబులతో కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని బ్రతికించలేని నీవు, చంపే అధికారం నీకుందా? చావుతో పోరాడుతున్న వానికి రక్తం ఎప్పుడైనా ఇచ్చావా? ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం పోతే రాని రాదురా. ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం తీసే హక్కే లేదురా. ప్రాణం పోస్తాడు మంచి వైద్యుడు, ప్రాణం ఇస్తాడు మంచి నాయకుడు. పగలతో రగులుతూ ఉద్యమాలతో ఉసిగొల్పి నక్సలిజం నెత్తురై, యాక్షనిజం ఉప్పెనై, టెర్రరిజం తీవ్రమై హతమార్చుతుంటే. నక్సలిజం నెత్తురై, యాక్షనిజం ఉప్పెనై, టెర్రరిజం తీవ్రమై హతమార్చుతుంటే. సాధించేదేముందిరా, చంపి నేరం చేస్తున్నావురా. అన్యాయం చేశావురా, అందరి ప్రాణాలు తీశావురా. అన్యాయం పేరుతో హంతకులుగా మారి, ఆత్మాహుతి దళంగా ప్రజల మధ్య పేలి. మానవ బాంబులతో కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. దేవుడు కలిగించిన ఈ సృష్టిని నరులందరికీ పంచాడు. తన పిల్లలే ఈ సృష్టిని రారాజులుగా ఏలమని చెప్పాడు. గాలి సమానం, నీరు సమానం, సూర్యుని నుండొచ్చే ఆ వేడి సమానం. సమానంగా పంచింది దేవుడే, ఎకరాల పంట దోచుకుంది స్వార్థపరుడే. సృష్టిలోని జంతు పక్షి జలచరాలు మున్నగు ఏ జాతిలోని పుట్టని ముసలం నరజాతిలోనే పుట్టటం దౌర్భాగ్యం. ఒకే మనిషి నుండి పుట్టుకొచ్చిన మానవ జాతి తమ స్వజాతి నాశనాన్ని కోరుకోవడం విడ్డూరం. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలాస్కా వరకు పుట్టుకొచ్చిన మానవ జాతి మధ్య ఆసియా నుండి వచ్చినదే. ఆది మానవుని జన్మస్థలం ఆసియా నుండి. ప్రపంచ ప్రజలందరూ చెదిరిపోయింది అక్కడి నుండి. ఒకే మానవ జాతి రక్తపు నాడికి అడ్డుకట్టలు వేసి మాలా మాదిగా కమ్మ కాపు మున్నగు నాడులకు జన్మనిచ్చి దేవుని గంట కన్నీరు రప్పించి మారణ హోమం జరిపిస్తుంటే ఎవరు ఆపుతారు ఈ ఘోరాన్ని? ఎవరు ఆపగలరు ఈ నేరాన్ని? ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, బాగ్దాద్ ఏ దేశంలో చూసిన బాంబుల మోతే. ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్ ఏ దేశంలో చూసిన రక్తపు ఘోషే. ఎందుకు ఉగ్రవాదిగా మారిపోయావు? ఎందుకు నక్సలైట్గా మారిపోయావు? ఎందుకు మనిషిని చంపుతున్నావు? పుట్టినప్పుడు ఇలా లేవే. నేరం చేసిన ప్రతి మనిషిని చంపాలనుకుంటే ప్రపంచంలో ప్రతి మనిషి నేరస్తుడే. ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని ఉరి తీస్తావు? మనిషిని చంపడానికేనా దేవుడు నిన్ను పుట్టించింది? ఇంతేనా ఈ ప్రపంచం? ఇదేనా ఈ ప్రపంచ భవిష్యత్తు? ఇంతటి దౌర్భాగ్యపు దుస్థితి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించే నాథుడే లేడా? ఉంటే మన మధ్యకు రాడా?
వస్తే ఎలా ఉంటాడు? మనిషిని మార్చి మాటలు చెప్పి ప్రేమామయుడు, పాపుల కోసం ప్రాణం పెట్టి కరుణామయుడు. మనుషులంతా ఒక్కటని, పరమ తండ్రి పుత్రులని, కులమతాలు లేవని చెప్పాడు. విత్తనం చచ్చి బ్రతుకుతుంది, నీ ఆత్మకే మరో బ్రతుకు ఉంది. చనిపోతే మరో బ్రతుకు ఉంది, ఆ బ్రతుకెందుకో బైబిల్ చెబుతుంది. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతో పేలిపోతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతో కాల్చబడతాడు. యేసు పట్టుకున్నది ప్రేమతత్వం. అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు, ఆయన విప్లవం కూలిపోలేదు. మనిషిని మార్చాలంటే చూపించవలసింది నేరాలు ఘోరాలు కాదు, పసితనంలోనే నేర్పించవలసింది ప్రభు యేసుని పాఠాలు. ఈ లోకముందని తెలియాలంటే పుట్టాలి, మరో లోకముందని తెలియాలంటే మరణించాలి. దేవుని పేరు చెప్పి మనిషిని చంపుతావో, ఆ దేవుని ప్రేమను చెప్పి మనిషిని బ్రతికిస్తావో నీవే నిర్ణయించుకో. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను ఎదిరించిన నాడు విజయంతో జైశాలై నిలిచిపోతాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. క్రీస్తు సిలువ వేయబడలేదని, కాశ్మీరుకు తరలి వచ్చినాడని. క్రీస్తు సిలువ వేయబడలేదని, కాశ్మీరుకు తరలి వచ్చినాడని. కారుపూత కూశాడు మత పిచ్చోడు, చేవ్రాతను రాశాడు చరిత్రహీనుడు. లోకంలో ఎందరో మహాత్ములున్నను, కాలాన్ని లెక్కించుటకు క్రీస్తే శకపురుషుడని వాదించి ఒప్పించే క్రైస్తవుడున్నాడు. ఛాలెంజ్ విసిరితే ముందుకెవడు రాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. బైబిలే మహాజ్ఞాన గ్రంథమని, మత పుస్తకమన్నవాడు మూర్ఖుడని. బైబిలే మహాజ్ఞాన గ్రంథమని, మత పుస్తకమన్నవాడు మూర్ఖుడని. ఎదిరించే వారితో తర్కించలేదా, ప్రాణాలను ప్రభు కొరకు అర్పించలేదా.
చావలేని క్రైస్తవ్యం నీకెందుకు? సావోరేవో తేల్చుకొనగా రా ముందుకు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను ఎదిరించిన నాడు విజయంతో జైశాలై నిలిచిపోతాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకునే ఈ లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు. నీ కొరకే బలి అవ్వాలని. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే. ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకి. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే. ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకే. ఆ దేవుడే నీకిచ్చెను, తనలోని భాగాన్ని పంచెను. తన కోసమే బ్రతుకుతావని నిన్ను నమ్మి ఈ బ్రతుకు ఇచ్చెను. బ్రతుకెందుకో గుర్తించక చనిపోవుటే న్యాయమా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం.
ఆత్మలేని ఏ దేహమైన అది శవమే. ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. ఆత్మలేని ఏ దేహమైన అది శవమే. ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. నీ మరణ దినము రాశాడని ఆ దినము వరకు బ్రతకాలని తన ఆశ తీర్చి వస్తావని తన కొరకు చెబుతావు నీవని బ్రతుకిచ్చిన ఆ దేవుని నువ్వు మరచుటే న్యాయమా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే లోకం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం తనకు తాను ఉరి పెట్టుకొనుటయే చేసిన నేరం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం తనకు తాను ఉరి పెట్టుకొనుటయే చేసిన నేరం. చేశాడు అతడు అన్యాయము, చేరింది ఆత్మ పాతాళము. కాలాలి ఆత్మ కలకాలము, తన ఆత్మకే లేదు మరణము. మనిషి చేసిన నేరానికి శిక్షించుటే న్యాయమా? ఇది దేవునికి న్యాయమే. మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే లోకం. బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకొని లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు. నీ కొరకే బలి అవ్వాలని మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? కుంటివారు నడిచే రోజు, గుడ్డివారు చూచే రోజు, చెవిటివారు వినే రోజు, మూగవారు మాట్లాడే రోజు, ప్రజలందరికీ శుభవార్త వచ్చాడు అన్నయ్యా. ప్రాణం పెట్టాడు అన్నయ్యా. అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం.
అన్న ధర్మం నెరవేర్చుటే ఇది. అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. అన్నగా భోజనం పెట్టాడు, అన్నగా స్వస్థతలు చేశాడు, అన్నగా ప్రాణమే పెట్టాడు, అన్నగా క్షమించాడు. ఇంత మంచి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు. ఏ పాపము చేయకుండా రక్తం ఏ అన్నిచ్చాడు. అన్న ధర్మం నెరవేర్చాడు, అన్నగా అన్ని చేశాడు. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. తమ్ముడిని అన్నయే చంపాడు, తమ్ముడిని అన్నలే అమ్మారు, అన్నలే చంపుతూ ఉన్నారు. అన్నగా ఏం చేశారు. యేసులాంటి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు. ఎదుటి మనిషిని ప్రేమించమని యేసే చెప్పాడు. కరుణామయునిగా క్షమించాడు, దైవముగా బ్రతుకమన్నాడు. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది. అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు. తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు. తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు. ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు. ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు.
ఎవరెళతారు తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు తండ్రి తనయుడేసే బలి అయినాడు బలి అయినాడు తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు పశువులకు యజమాని ఎవరో తెలుసును మనుషులకు దేవుడెవరో తెలుసునా పశువులకు యజమాని ఎవరో తెలుసును మనుషులకు దేవుడెవరో తెలుసునా దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు తన తండ్రిని ఎరుగని నరులే మూర్ఖులు మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు తండ్రి తనయుడేసే బలి అయినాడు బలి అయినాడు తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు నీ జననం నీ మరణం ఒంటరితనమే నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే చనిపోతే నీ వారే నీతో రారు సాగనంపుతారు నీ కన్నవారు దేవునికేమో అన్యాయం చేశావు అందరి కోసం అన్నీ సమకూర్చావు నీవన్నీ వారికి నీవేమో కాటికి తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు ఎవరెడతారు తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు తండ్రి తనయుడేసే బలి అయినాడు బలి అయినాడు తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు
మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోనే పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. కన్యకయందు పుట్టిన శకపురుషుడు క్రీస్తే, యూదుల రాజుగా పుట్టిన మెస్సయ్య క్రీస్తే, మనుషులు చేసే పాపానికి రక్తాన్నిచ్చింది క్రీస్తే. సిలువ పైన మరణించి ముందుగానే ప్రకటించి మృత్యువును జయించినాడురా. మనుషులంతా ఒకటేనని పరమ తండ్రి తనయులు అని తండ్రి గూర్చి తెలిపినాడురా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. మనుషులు బ్రతకాలంటే జీవం కావాలి, ప్రకృతి అందుకు మనకై బలి అయిపోవాలి. ఈ జీవానికే ప్రాణం ఉండే జీవులు బలి కావాలిరా. జీవహింస పాపమని జంతు బలిని ఆపమని జంతువులను తినుటలేదా. కోడి మేక మాంసమని ఆకు కూరగాయలని కోసుకుని తినుటలేదా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. దయాప్రాప్తురాల నీకు శుభము, మరియా భయపడకుము. ఆ
కన్నందుకు కన్నీరేనా కలిగెన మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. కష్టాలు కన్నీళ్ళే కలిగేనా యేసుకు? నీ కోసమే బలి అయి వేలాడేనా శిలువకు? ఈ కష్టం నీ కోసం కలిగేనా ప్రభువుకు? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెన మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. గర్భాన పడినప్పుడే కష్టాలు ఆ మరియకు. ఆ మాట తన భర్త విన్నప్పుడే అనుమానమే భర్తకు. భర్తే అనుమానించి విడనాడుద్దేశిస్తే నీ భార్య మంచిదని దేవుడే కబురంపెను. లోకరక్షకుడనిరిగి రక్షిస్తాడని తెలిసి క్రీస్తునే కన్న తర్వాతే కాపురం చేసెను. సిలువ యొద్దకే వెళ్ళింది యేసును చూచుటకు. తన భర్త పిల్లలు రాలేదప్పుడు ఆమెతో ఎందుకు? ఆ గడియ నుండి వెళ్ళిపోయింది యోహాను యొద్దకు. ఆ శిష్యునింటికే చేరిపోయింది తల్లిగా చివరకు, ఒంటరిగా చివరకు. జరిగింది అన్యాయం, ఎవరికి తెలుసి సత్యం? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెన మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. యేసును ప్రతిదినము ధరించితే అవమానమే మరువకు. సావైతే లాభమని కొనసాగితే బహుమానమే చివరకు. నీ వారే నిందించినా, నీ భర్తే దూషించినా, దేవుని పని జరిగిస్తే ఆ యేసుకు తల్లివే. శ్రమలున్నా నువ్వు విడువకు, మరి ఎవలె నిలుచు చివరకు. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెన మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. దేవుడే
లేడని, విశ్వం దేవుని సృష్టి కాదని చెప్పేవాడెవడితోనైనా వాదించి ఓడించి దేవుడున్నాడు జాగ్రత్తని నిరూపించుటకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటికీ సిద్ధం. ఇది దేవుని తరఫున మా యుద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. సృష్టి చేసింది దేవుడే, దానికదే ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. సృష్టి చేసింది దేవుడే, దానికది ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. బస్ నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్. ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్సు నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్. ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్ నడిపేది, బండి నడిపేది, ఓడ నడిపేది, ఫ్లైట్ నడిపేది, భూమి మీద నడిపేవన్నీ నరుడే. సూర్య చంద్ర నక్షత్రములన్నీ, భూమి మీద ఈ కాలములన్నీ, గ్రహాలన్నీ నడిపిస్తుంది దేవుడే. గాలిని చూడగలవా, అది లేదని చెప్పగలవా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. విత్తు ముందా, జట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఎవరికంటే మరి ఎవరు ముందో చెబుతాను నువ్వు తెలుసుకో. చెట్టు ముందే, కోడి ముందే, నిన్ను కన్న నీ తండ్రి ముందే. ఇప్పుడైనా నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో. నీ తండ్రిని నమ్మలేదా? అది నమ్మకం నీకు కాదా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త, జయశాలి ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం.
అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా, అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. నీ తల్లి నిన్ను వదిలేస్తే, నీ తండ్రి ముందే మరణిస్తే, పెంచిందెవరు, ఆకలి తీర్చిందెవరు? దేవుడే దేవుడే నిన్ను పెంచింది దేవుడే, దేవుడే దేవుడే నిన్ను ఉంచింది దేవుడే. అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. బిడ్డను కని తల్లులెందరో చనిపోతున్నారు, బిడ్డను కని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు. బిడ్డను కని తల్లులెందరో చనిపోతున్నారు, బిడ్డను కని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు. ఆ తల్లి ప్రేమించిందా, ఈ తల్లిలోన ప్రేముందా? ఆ తల్లి ప్రేమించిందా, ఈ తల్లిలోన ప్రేముందా? వదిలేసిన బిడ్డను చూసింది దేవుడే, ఆ బిడ్డకు గాలి నీరిచ్చింది దేవుడే. వదిలేసిన తల్లులు ఎందరో లేరా, ఆ దేవుడు నిన్ను వదిలేశాడా? అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. దేవుని గూర్చి పెంచని తల్లి తల్ల, దేవుని గూర్చి పెంచని తండ్రి తండ్ర, దేవుని గూర్చి పెంచని తల్లి తల్ల, దేవుని గూర్చి పెంచని తండ్రి తండ్ర. బహుమానమని మరిచిందా, అవమానమని వదిలిందా? బహుమానమని మరిచిందా, అవమానమని వదిలిందా? వదిలేసిన బిడ్డే దేవుని బిడ్డని మరువకు, నిన్ను తల్లిగా మార్చింది దేవుడని మరువకు. ఆడబిడ్డే దేవుడు వద్దనుకున్నాడా, అనుకుంటే దేవుడు స్త్రీని సృజిస్తాడా? అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. నీ తల్లి నిన్ను వదిలేస్తే, నీ తండ్రి ముందే మరణిస్తే, పెంచిందెవరు, ఆకలి తీర్చిందెవరు? దేవుడే దేవుడే నిన్ను పెంచింది దేవుడే, దేవుడే దేవుడే నిన్ను ఉంచింది దేవుడే. అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. నీ తల్లి నిన్ను వదిలేస్తే, నీ తండ్రి ముందే మరణిస్తే, పెంచిందెవరు, ఆకలి తీర్చిందెవరు? పెంచిందెవరు, ఆకలి తీర్చిందెవరు?
నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. తల్లొకరే తండ్రొకరే మనుషులకందరికీ, తల్లొకరే తండ్రొకరే ఈ మనుషులకందరికీ. పిల్లలకే తండ్రులు ఉంటారా, పిల్లలకే తండ్రొకడుంటాడా? మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుషులు దేవుని విడగొడతారా? నీకొక దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. ఫలములెన్ని ఉన్నా చెట్టొకటే, మనుషులెందరున్నా వారికి తండ్రొకడే. భూమి మీద ప్రతి వారికి తల్లి ఒక్కరే, మొదటి మనిషి ఆదాముకి ఆ దేవుడు ఒక్కడే. నీకు జన్మనిచ్చిన నీ తండ్రికి తండ్రి ఒక్కడే. పిల్లలకే తండ్రులు ఉంటారా, పిల్లలకే తండ్రొకడుంటాడా? మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుషులు దేవుని విడగొడతారా? నీకొక దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. ఆదాముకి ఒక దేవుడే, అతని భార్యకి ఒక దేవుడే, మన పూర్వీకులకొక దేవుడే, పితరులందరికీ ఒక దేవుడే. ఆదాముకి ఒక దేవుడే, అతని భార్యకి ఒక దేవుడే, మన పూర్వీకులకొక దేవుడే, పితరులందరికీ ఒక దేవుడే. మనిషి మనిషినొక దేవుడు చేస్తాడా? ఈ ప్రపంచానికొక దేవుడే ఉంటాడా? పిల్లలకే తండ్రులు ఉంటారా, పిల్లలకే తండ్రొకడుంటాడా? మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుషులు దేవుని విడగొడతారా? నీకొక దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట.
దేవని బతికుండగా తెలుసుకోవాలని తనకున్నవన్నీ దేవుడిచ్చాడు. నువ్వు నమ్ముతావని ఎదురు చూశాడు. ఏ రోజైనా నువ్వు కలుసుకోవా, ఆ దేవుడెవరో తెలుసుకోవా. మరణించి లోకాన్ని విడిచిపోవా, నీ తండ్రినే చూసి మురిసిపోవా. పురుగు కంటే ముందే మరణించావు. చావే ముగింపని అనుకున్నావు, ఏ బాధ లేదని వెళ్ళిపోయావు. వెళ్ళింది శవమీ కాటికి, చేరింది ఆత్మే అగ్నికి. అది తెలియకే నీ ప్రాణం తీసావు. ఏ బాధ లేదని మోసపోయావు. ఏ రోజైనా నువ్వు కలుసుకోవా, ఆ దేవుడెవరో తెలుసుకోవా. మరణించి లోకాన్ని విడిచిపోవా, నీ తండ్రినే చూసి మురిసిపోవా. తల్లి తండ్రిని గుర్తు పట్టేశావు, నిన్ను కన్నవారెవరో చెప్పేశావు. భార్య పిల్లల కోసం బ్రతికేశావు, వారే సొంతమని నీవు నమ్మేశావు. కన్నది నిన్ను దేవుడే, ఈ తల్లిని ఇచ్చింది దేవుడే. ఇది తెలియకే ఆ దేవుణ్ణే మరిచావు. ఆ దేవుడే లేడని బ్రతికావు. ఏ రోజైనా నువ్వు కలుసుకోవా, ఆ దేవుడెవరో తెలుసుకోవా. మరణించి లోకాన్ని విడిచిపోవా, నీ తండ్రినే చూసి మురిసిపోవా. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది.
జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని. నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని జీవశాస్త్రాన్ని సవాలు చేసి నిలదీస్తుంది జీవ గ్రంథమే. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. 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 ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది, లోకమంది. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది 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 బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది.
అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. కుంటివారిగా గుడ్డివారిగా పుట్టిస్తున్నది దేవుడే, మూగవానిగా చెవిటివానిగా సృష్టిస్తున్నది దేవుడే. పని చేయుటకే నీకవయవాలు ఇచ్చాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్థుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే. అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే. అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. అందుకున్నావు నీవు, అదృష్టం అది నీకు. పొందుతున్నావు నీవు విశ్రాంతిని ప్రతిరోజు. శరీరానికి అవయవం బిగించాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్థుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా. అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా. అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. ఇవ్వలేదని నిందించకు, ఇచ్చిన వాటిని దాచుకోకు. దేవుడు ఇచ్చిన అవయవాలు పోగొట్టుకోకు. నన్నెందుకిలా చేశావని మట్టి కుమ్మరి వానిని అడుగునా. రూపింపబడినది తన పాత్రిదని పోషించునా. కుమ్మరివాడు అతని, నిన్ను నిర్మించినది అతనే. అన్యాయస్థుడు దేవుడే కాదు. అవయవం లేదంటే దేవుని పనే అవయవాలకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. అవయవాలు ఇచ్చింది దేవుని పని కోసం. కొందరికి అవయవాలు దేవుడు ఇవ్వలేదంటే ఆ అవయవాలతో చేయవలసిన దేవుని పని వారికి లేదు. ఉన్న అవయవాలు దేవుని కోసం ఉపయోగించండి. విక్టర్ గారు, థ్యాంక్ యూ.
ఇచ్చేది పురస్కారమే, మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్, మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే, జాతి గౌరవించిచ్చినది భారతరత్నే, ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. అరిస్టాటిల్ ఉన్నాడు, ప్లేటో ఉన్నాడు, అలెగ్జాండర్ అశోకుడు, ఎందరో ఉన్నారు. జ్ఞానులని అన్నారు, రాజులని పిలిచారు, చరిత్రలో జరిగిపోని చిరంజీవులయ్యారు. అధికారం ఎంత ఉన్నా అర్హులు కాలేదు, సర్వాధికారులైన శకపురుషులు కాలేదు. క్రీస్తే శకపురుషుడు, క్రీస్తే యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే, మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్, మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే, జాతి గౌరవించిచ్చినది భారతరత్నే, ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. పరిచారం చేశాడు, ప్రజల మధ్య ఉన్నాడు, పాపులకై ప్రాణం పెట్టి రక్షకుడే అయినాడు. కులమే కుళ్ళని చెప్పి, మతమే మత్తని చూపి, మార్గాన్ని ప్రబోధించి మహనీయుడే అయినాడు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమని క్రీస్తన్న మాటే గాంధీకి కదా నాంది. మహాత్ములకు మార్గం చూపి మహాజ్ఞానాన్ని బోధించి మన ఆసియా ఖండంలో బ్రతికాడు. మహాత్ములకు మార్గం చూపి మహాజ్ఞానాన్ని బోధించి మన ఆసియా ఖండంలో బ్రతికాడు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే, మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్, మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే, జాతి గౌరవించిచ్చినది భారతరత్నే, ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. మరణించిన వారికి అందరూ కనిపిస్తారు. ధనవంతుడు దూరము నుండి లాజరును చూచి,
మరణిస్తే కనిపిస్తారు నీవారు పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు ఎదురుగా చాలా దూరంగా ఎంతో కాలంగా ఆత్మల రూపంగా కనిపిస్తారు మరణిస్తే ప్రతివారు పరదైసులో ఉన్నవారంతా మనవారు మరణిస్తే కనిపిస్తారు నీవారు పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు గుండె ఆగినా చనిపోతావు మెదడు ఆగినా చనిపోతావు ప్రమాదం అయిన మరణిస్తావు మరణించే నీ వెళతావు గుండె ఆగినా చనిపోతావు మెదడు ఆగినా చనిపోతావు ప్రమాదం అయిన మరణిస్తావు మరణించే నీ వెళతావు నీ మరణ దినము ఏ రోజు ఉందో అది తెలియనే లేదుగా ఈ వైద్యులైన ఏ మందులైన నిన్ను రక్షించలేవుగా ముగించాలి అతనే నీ ఆత్మ చూస్తావు అప్పుడే కనుమూస్తే కనిపిస్తారు నీవారు పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు చిన్న వయసులో చనిపోతావు మధ్య వయసులో చనిపోతావు ముసలైతే నువ్వు చనిపోతావు మరణించే నీ వెళతావు చిన్న వయసులో చనిపోతావు మధ్య వయసులో చనిపోతావు ముసలైతే నువ్వు చనిపోతావు మరణించే నీ వెళతావు ఏ వేలు నుండి మరణించిన వారు అక్కడే ఉన్నారుగా నీ తాత ముత్తాతలందరూ మరణించి చేరారుగా మరణిస్తే వెళతావు ఆత్మలన్నిటినీ చూస్తావు కనుమూస్తే కనిపిస్తారు నీవారు పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు ఎదురుగా చాలా దూరంగా ఎంతో కాలంగా ఆత్మల రూపంగా కనిపిస్తారు మరణిస్తే ప్రతివారు పరదైసులో ఉన్నవారంతా మనవారు
కనుమూస్తే కనిపిస్తారు నీవారు, పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు. దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, అసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. కుదరని రోగం వ్యాపించు తెగులు నాశనం చేసేది తన సైన్యమే. చర్మాన్ని తింటున్న అతి చిన్న పురుగు దేవుడే పంపాడు తన సైన్యమే. పంటలను నాశనం చేస్తుందది, త్వరగా పంటలను తింటున్నది. రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. చర్మాన్ని చేతులను ఎముకలను ముఖములను త్వరగా ప్రతిరోజు తింటున్నది. తింటున్న ప్రతి మనిషి దేవుడే లేదంటే తినలేని వ్యాధిగా వస్తున్నది. దేవుడే లేడని నేరాలు చేస్తున్న దుష్టులను పసిగట్టి వస్తున్నది. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. నీళ్ల వలని వచ్చు రోగాలు అన్నీ దేవుడే దించాడు జల సైన్యమే. దోమ వలని వచ్చు రోగాలు అన్నీ దేవుడే పంపాడు తన సైన్యమే. దేహాన్ని నాశనం చేస్తుందది, కాళ్లలో చేతులలో ఉంటున్నది. రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. పక్షులను చేపలను జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే. సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే. ఏ భయము ఏ బెదురు మనుషులకు లేకుంటే క్షణములో చంపేది తన సైన్యమే. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, అసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే.
భయపడని వారికి చివరి ఘడియ ఇదే, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇది. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. నీతిమంతులు లేకపోతే, పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా? మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడితా, మనిషిని ఈ భూమిపై ఎందుకు ఉంచాలిరా? నీరు గాలి నింగి నేల సారం అనుభవిస్తూ సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? ప్రకృతే కన్నెర్ర చేసిందా? పరమాత్ముడే ఉగ్రుడైనాడా? ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, నరుడు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుష్టులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నాదని నింగినాదని దేవుడంటే లెక్కలేదని సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? పెనుగాలి నాపే దమ్ము లేదు మనుషులెవ్వరికి, జల ప్రళయమాపే దమ్ము లేదధికారులెవ్వరికి. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. దేవునికి భయపడని వారికి చివరి ఘడియ ఇది, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇది.
ದೇವರಿಗೆ ಭಯಪಡದ ಜನರಿಗೆ ಕೊನೆಯ ಗಳಿಗೆ ಇದು. ಕರ್ತನ ನಂಬಿದ ಕ್ರೈಸ್ತ ಜನರಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ಇದು. ಈ ಪ್ರಕೃತಿಯೇ ದೇವರ ಆಯುಧ, ನಿನ್ ಪಾಪವೇ ಇದಕ್ಕೆ ಕಾರಣ. ಬದಲಾಗದಿರುವ ಮನುಜರನ್ ಶಿಕ್ಷಿಸುವುದಕ್ಕೆ ರಭಸದಿಂದ ಬರುತ್ತಿಹುದು ಈ ಪ್ರಳಯ. ಆತನ ಲೆಕ್ಕ ಪೂರ್ತಿಯಾಗುವರೆಗೂ ನಿಲ್ಲದಿ ಪ್ರಳಯ. ಬದಲಾಗು ಮನುಜ ಈ ದಿನ, ಇಲ್ಲದಿದ್ದರೆ ಕೊನೆ ದಿನ. ನೀತಿವಂತರು ಇಲ್ಲದಿದ್ದರೆ ಪಾಪಿ ಜನರು ಬೆಳೆಯುತ್ತಿದ್ದರೆ ಎಷ್ಟು ಕಾಲ ಮನುಜರ ಭೂಮಿ ಮೇಲೆ ಉಳಿಸಲಿ. ಮನುಜಗೋಸ್ಕರ ಪರಿತಪಿಸುವ ದೇವರನ್ನು ನಂಬದಿದ್ದರೆ ಏತಕ್ಕೆ ಈ ಮನುಜರ ಭೂಮಿ ಮೇಲೆ ಉಳಿಸಲಿ. ಅಗ್ನಿ ನೀರು ಗಾಳಿ ಬಾನು ಭೂಮಿ ಸಾರವನನುಭವಿಸುತ್ತ ಸೃಷ್ಟಿಕರ್ತನ ಧಿಕ್ಕರಿಸಿದರೆ ಪ್ರಕೃತಿಯೇ ಗರ್ಜಿಸದೆ, ಪ್ರಕೃತಿಯೇ ಕಣ್ಕೆಂಪು ಮಾಡಿತೆ. ಪರಮಾತ್ಮನೇ ಉಗ್ರನಾದನೇ. ಈ ಪ್ರಕೃತಿಯೇ ದೇವರ ಆಯುಧ, ನಿನ್ ಪಾಪವೇ ಇದಕ್ಕೆ ಕಾರಣ. ಬದಲಾಗದಿರುವ ಮನುಜರನ್ ಶಿಕ್ಷಿಸುವುದಕ್ಕೆ ರಭಸದಿಂದ ಬರುತ್ತಿಹುದು ಈ ಪ್ರಳಯ. ಆತನ ಲೆಕ್ಕ ಪೂರ್ತಿಯಾಗುವರೆಗೂ ನಿಲ್ಲದಿ ಪ್ರಳಯ. ಬದಲಾಗು ಮನುಜ ಈ ದಿನ, ಇಲ್ಲದಿದ್ದರೆ ಕೊನೆ ದಿನ. ಮನುಜರ ಕೊಲ್ಲುತ್ತಿದ್ದರೆ, ಉಗ್ರವಾದವು ಬೆಳೆಯುತ್ತಿದ್ದರೆ, ಮನುಜನೇ ಮೃಗನಾದರೆ ಎಷ್ಟು ಕಾಲವು ಉಳಿಸಲಿ. ದುಷ್ಟರೆಲ್ಲರೂ ಬೆಳೆಯುತ್ತಿದ್ದರೆ, ರಕ್ತಪಾತವು ನಡೆಯುತ್ತಿದ್ದರೆ, ನರರ ಪಾಪವು ಬೆಳೆದರೆ ಏತಕ್ಕೆ ಉಳಿಸಲಿ. ಭೂಮಿ ಬಾನು ನನ್ನದೆನುತ ದೇವರಂದರೆ ಭಯವ ಪಡದೆ, ಸೃಷ್ಟಿಕರ್ತನ ಧಿಕ್ಕರಿಸಿದರೆ ಪ್ರಕೃತಿಯೇ ಗರ್ಜಿಸದೆ. ಬಿರುಗಾಳಿಯ ತಡೆಯುವ ದಮ್ಮೆ ಇಲ್ಲ ಯಾವ ಮನುಜನಿಗೂ, ಜಲಪ್ರಳಯ ತಡೆಯುವ ದಮ್ಮೆ ಇಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳು ಯಾರಿಗೂ. ಈ ಪ್ರಕೃತಿಯೇ ದೇವರ ಆಯುಧ, ನಿನ್ ಪಾಪವೇ ಇದಕ್ಕೆ ಕಾರಣ. ಬದಲಾಗದಿರುವ ಮನುಜರನ್ ಶಿಕ್ಷಿಸುವುದಕ್ಕೆ ರಭಸದಿಂದ ಬರುತ್ತಿಹುದು ಈ ಪ್ರಳಯ. ಆತನ ಲೆಕ್ಕ ಪೂರ್ತಿಯಾಗುವರೆಗೂ ನಿಲ್ಲದಿ ಪ್ರಳಯ. ಬದಲಾಗು ಮನುಜ ಈ ದಿನ, ಇಲ್ಲದಿದ್ದರೆ ಕೊನೆ ದಿನ. ದೇವರಿಗೆ ಭಯಪಡದ ಜನರಿಗೆ ಕೊನೆಯ ಗಳಿಗೆ ಇದು. ಕರ್ತನ ನಂಬಿದ ಕ್ರೈಸ್ತ ಜನರಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ಇದು.
பயமில்லாதவனுக்கு கடைசி நேரம் இது. தெய்வத்தை மறக்கும் மனிதனை சிட்சிக்கும் விதமே இது. இந்த இயற்கையே தேவனின் ஆயுதம். இந்த இயற்கையே தேவனின் ஆயுதம். மாற்றமில்லா மனிதனை தண்டிப்பதற்கு மனிதன் மேல் வருகின்றது பிரளயம். தன் கணக்கு முழுமை ஆகும் வரை ஓயாது இப்பிரளயம். பாவம் படுத்தால் சிச்சையே, அவர் இருக்கும் இடத்தில் பிரளயமே. நீதிமான்கள் குறைந்து போனால், பாவி மனிதர் பெருகி போனால், எத்தனை காலம் மனிதனை பூமியில் வைப்பாரடா? மனிதனுக்காய் பரிதவிக்கும் தேவனை நீ ஒதுக்கி வைத்தால், மனிதனை இப்பூமி மேல் ஏன் வைக்கணும் நீ சொல்லடா? அக்னி நீரும் காற்றும் வெண்ணும் மண்ணின் சாரம் அனுபவித்து தேவனையே நீ இல்லை என்றால் இயற்கையே கர்ஜிக்காதா? இயற்கையே கண் சிவக்க செய்ததா? பரமாத்மனே உக்கிரமானாரா? இந்த இயற்கையே தேவனின் ஆயுதம். உன் பாவமே இதற்கு காரணம். மாற்றமில்லா மனிதனை தண்டிப்பதற்கு மனிதன் மேல் வருகின்றது பிரளயம். தன் கணக்கு முழுமை ஆகும் வரை ஓயாது இப்பிரளயம். பாவம் படுத்தால் சிச்சையே, அவர் இருக்கும் இடத்தில் பிரளயமே. மனிதன் மனிதனை கொன்று குவித்தால், தீவிரவாதம் அதிகரித்தால், மனிதன் மிருகமாய் மாறினால் எதற்கு வைப்பாரடா? துஷ்ட ஜனங்கள் பெருகும் போது, ரத்த களரிகள் நடக்கும் போது, மனிதர் பாவம் பழுக்கும் போது எதற்கு வைப்பாரடா? நிலமும் எனதென நீரும் எனதென தேவன் என்பவன் இல்லை இல்லை என தெய்வ துரோகியாய் மாறும் உன்மேல் சுனாமிய சரியானது. பெருங்காற்றை அடக்கும் துணிச்சல் இல்லை மனிதன் எவனுக்கும். ஜலப்பிரளயம் தடுக்கும் துணிச்சல் இல்லை இல்லை எவனுக்கும். இந்த இயற்கையே தேவனின் ஆயுதம். உன் பாவமே இதற்கு காரணம். மாற்றமில்லா மனிதனை தண்டிப்பதற்கு மனிதன் மேல் வருகின்றது பிரளயம். தன் கணக்கு முழுமை ஆகும் வரை ஓயாது இப்பிரளயம். மனம் திரும்பு, இந்த நாள் இல்லையே உனக்கு முடிவு நாள். தேவ பயமில்லாதவனுக்கு கடைசி நேரம் இது. தெய்வத்தை மறக்கும் மனிதனை சிட்சிக்கும் விதமே இது.